నమస్కారం. హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. హెల్త్ జోన్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే సమస్య మానసిక ఆందోళన. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే చిన్న పిల్లల్లోనే బీపీలు, షుగర్లు, మానసిక ఆందోళన వల్ల ఎక్కువ ఒత్తిడికి గురైపోయి అనేక రకాల అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు. మరి ఈ మానసికంగా ఇబ్బంది పడటం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం పడుతుందా? ఒకవేళ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే దాని ప్రభావం కూడా మానసికంగా ఆలోచనల మీద కానివ్వండి, మన నడవడిక మీద, ప్రవర్తన మీద, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుందా? ఇలా చిన్నపిల్లల్లోనే కాకుండా పెద్దవాళ్ళలో కూడా మానసికంగా ఎటువంటి ఆందోళనకి గురవుతున్నాయి, ఎటువంటి పరిష్కార మార్గాలు ఉంటాయి, వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ నాగేంద్ర గారు. నమస్తే అండి. వీరేంద్ర గారు, సో ఇవాళ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే చిన్నపిల్లల్లో నిజంగానే స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఏముంటుందిలే ఆందోళన అలానే మనం ఆలోచిస్తూ ఉంటాము. నిజంగానే పిల్లల్లో కూడా అసలు ఆందోళన అనేది ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందండి. అయితే చాలా మంది విషయాల్లో ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు దాన్ని ఎక్కువ మంది గుర్తించరు. చాలామంది టీనేజ్ వయసులో ఉన్న పిల్లలు కానీ వాళ్ళలో ఆందోళన ఎప్పుడు గుర్తించవచ్చు అంటే పరీక్షలు సమీపిస్తున్నప్పుడు, ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు. మ్యాథమెటిక్స్ యాంగ్జైటీ అనేది ఒక సమస్య ఉన్నది. చాలామంది పిల్లలు మిగతా సబ్జెక్టులన్నీ బాగా చేస్తారు, మ్యాథమెటిక్స్ మామూలుగా రెగ్యులర్ కూడా ప్రాక్టీస్ బాగానే చేస్తారు. పరీక్షలు వచ్చేసరికి తప్పకుండా వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్టులు కూడా ఎగ్జామ్కి వెళ్ళి తప్పులు చేస్తారు. కొందరికి మ్యాథమెటిక్స్ అనేసరికే ఒక రకమైన బ్లాక్ వచ్చేస్తుంది. దే విల్ నాట్ బీ ఏబుల్ టు గో ఫార్వర్డ్. అర్థమైనట్టే ఉంటుంది, చేస్తామని చెప్తారు కానీ చేయలేరు. ఈ మ్యాథ్స్ యాంగ్జైటీ ఇది ఎక్కువ మంది పిల్లల్లో ఉండే యాంగ్జైటీ సిమ్టమ్. అది తర్వాత పరీక్షలు వస్తున్నప్పుడు ఎక్కువ మంది పిల్లలకు తెలుస్తుంది. తల్లిదండ్రులు చాలామంది ఫేస్ చేస్తారు, ముఖ్యంగా తల్లులకు చాలా అవగాహన ఉంటుంది వీటి గురించి. ఏం చేస్తారు పిల్లలు పరీక్షలు వస్తున్న ముందు? పరీక్ష ముందు యాగి చేస్తారు, అర్థం కాదని ఏడుస్తారు, పుస్తకాల ముందు కూర్చుంటారు కానీ ఏం చదవరు, ఎప్పుడు అయితే టీవీ చూస్తారు లేకుంటే మొబైల్ గేమ్స్ ఆడతారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా కనిపిస్తే తల్లిదండ్రులు గుర్తించాల్సింది ఏంటంటే పిల్లలకు యాంగ్జైటీ ఉంది అని అర్థం. ఈ యాంగ్జైటీకి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళకు తోచిన అనునయ వాక్యాలు అన్నీ చెప్తారు. నువ్వు బాగా చేయగలుగుతావు, నీకు వచ్చు కదా, నీకెన్నో మార్కులు అన్నిట్లో వచ్చినాయి కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు పడతావు, నీకు ఎన్నన్నా రాని, నువ్వు ఎట్లా పరీక్ష పోయి రాస్తే చాలు, జస్ట్ పోయి అటెంప్ట్ చేసిరా, ఫెయిల్ అయినా పర్వాలేదు. ఇవన్నీ చెప్పినా సరే పిల్లలకి ఆ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గాయి. సో మరి ఈ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గాలి అని అంటే ఏం చేయాలి? ఇది ఒక టీనేజ్ సంబంధించి. కొంతమంది తల్లులకు, తండ్రులకు కూడా, పెద్దవాళ్ళకు కూడా యాంగ్జైటీ ఉంటుంది. వాళ్ళకు కూడా కొత్త ఉద్యోగంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు, కొత్త బాస్ వస్తున్నప్పుడు, కొత్త ప్రెమిస్లకు వెళ్ళినప్పుడు, కొత్త ప్రదేశానికి దేనికోసం వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇదే రకమైన యాంగ్జైటీ ఫీల్ అవుతారు. ఏం సిమ్టమ్స్ ఉంటాయి పెద్దవాళ్ళకి? కడుపులో గడిబిడి ఉంటుంది, కాళ్ళు వణుకుతున్నట్టు ఉంటాయి, కాళ్ళు శక్తివిహీనం అయిపోతాయి, చేతులకు చెమటలు వస్తాయి, గుండె దడ మనకే వినిపిస్తుంటుంది, శ్వాస కూడా సరిగ్గా రాదు. ఇప్పుడు ఈ కరోనా ప్రాసెస్ లోపల చాలామంది ఈ యాంగ్జైటీ ఎక్స్పీరియన్స్ అయ్యి అది కరోనా వల్ల ఆక్సిజన్ సప్లై తక్కువై అట్లా నేను ఫీల్ అవుతున్నా అనే భావనకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇవి బేసిక్గా యాంగ్జైటీ సిమ్టమ్స్ పెద్దవాళ్ళకైనా సరే. రాబోతున్న సమయంలో ఏదో ఒక డేంజర్ రాబోతుంది, మనకి ఛాలెంజ్ రాబోతుంది, మనం దాన్ని ఎదుర్కోలేమేమో, నా ఉద్యోగం పోతుందేమో, లేదు నేను చచ్చిపోతానేమో, లేదు నాకేదో ప్రమాదం జరుగుతుంది, కుటుంబానికి ఏదో జరగబోతుందో, ఈ యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఎక్కువ మంది పెద్దవాళ్ళలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఎవరికైనా అనిపిస్తే దాన్ని ఇగ్నోర్ చేయకుండా తప్పకుండా మీరు ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని కానీ, నాలాంటి సైకాలజిస్ట్లను కానివ్వండి, లేదా సైకాట్రిస్ట్లను కానివ్వండి, మీరు కలిస్తే తప్పకుండా దానికి సంబంధించిన సపోర్ట్ సిస్టాన్ని డెవలప్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అప్పుడు మీ దీని నుంచి బయటికి రావచ్చు. లేదు ఇది ఇట్లే ఉన్నారనుకోండి, ఇదే సమస్య బాధపడుతున్నారు అనుకోండి, మిగతా శారీరక సమస్యలు కూడా మొదలవుతాయి. వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, నిద్ర రాదు, తర్వాత భోజనం ఆకలేస్తుంది కానీ తినబుద్ధి కాదు, తర్వాత ప్రతి చిన్నదానికి ఇంట్లో చిరాకు పడుతూ ఉంటాం, ఇంట్లో పిల్లలు మాట్లాడినా సరే, స్పౌజ్ మాట్లాడినా సరే ఆవేశంతో వాళ్ళని తిట్టడం చేస్తాము,
ఆఫీసులో పనిచేసి ఆఫీసులో కూడా కొలీగ్స్ మీద చాలా గట్టిగా అరవడం, ప్రతి చిన్నదానికి కూడా రేజ్ కావడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతోటి సంబంధాలన్నీ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతాయి. ఎవరు కూడా ఈ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ఇష్టపడరు. మనకెందుకులే ఆయనతో తలకాయ నొప్పి వదిలే, ఆయన పైన నేను చూసుకుంటాడు. ఇంట్లో పిల్లలు కూడా ఏం చేస్తారు, అమ్మకో నాన్నకో ఇట్లాంటి సమస్యలు ఉంటే కొన్ని రోజుల తర్వాత ఇగ్నోర్ చేస్తారు. లేకుంటే వాళ్ళే ఉల్టా టీనేజ్ పిల్లలైనా సరే తల్లి మీద గట్టిగా మాట్లాడడం, పట్టించుకోకుండా ఉండడం. నీకు తెలుసులే, నువ్వు చెప్పొచ్చినవులే, మాకు తెలుసు, మేము చేస్తాంలే, నువ్వు అనవసరంగా ఎక్కువ మాట్లాడకు, నీ సంగతి నువ్వు చూసుకో. ఇట్లాంటివన్నీ అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్ఫుల్ మాటలన్నీ చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళ మీద మాట్లాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఉంటే దయచేసి మీరు కౌన్సిలింగ్ తీసుకోండి. కౌన్సిలింగ్లో సిబిటి అని ఒక థెరపీ ఉంది, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, అండ్ జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, జేపీఎంఆర్. ఈ 2 థెరపీలు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఈ సమస్య నుంచి బయటికి రావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవరన్నా వింటున్న ప్రేక్షకులు ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే దీన్ని ఇగ్నోర్ చేయకుండా, వదిలేయకుండా మీరు హెల్ప్ తీసుకుంటే తప్పకుండా దీని నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ లక్షణాలని బట్టి మరి మనం చిన్నపిల్లలు ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు? ఇప్పుడు మీరు చెప్పారు స్టార్టింగ్లో మనకి ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు కానీ వేరే స్కూల్కి షిఫ్ట్ అయినప్పుడు, సో ఎగ్జామ్స్ అనగానే చిన్నపిల్లల్లో నిజంగా కడుపు నొప్పి వచ్చిందనో, తలనొప్పి వచ్చింది, అవి అసలు వాళ్ళకు ఉన్నాయో లేదో, ఆ పెయిన్ ఫీల్ అవుతున్నారో లేదో మనం కనిపెట్టలేం. వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో ఎలా తెలుసుకోవాలంటారు? అంటే ఈజీగా తెలిసిపోద్దండి. అంటే యాంగ్జైటీ ఎక్స్పీరియన్స్ అయ్యే పిల్లలు ఏం చేస్తారంటే డిఫెన్స్ మెకానిజమ్స్ అప్లై చేస్తారు. వాళ్ళు ఎట్లాంటి డిఫెన్సెస్ వాడతారని అంటే, వాళ్ళు ఏదో తప్పుడు పని చేస్తారు, తల్లిదండ్రులు ఎవరో ఒకరు చూస్తారు, లేదా ఇంట్లో సిబ్లింగ్స్ ఎవరైనా చూస్తారు, చెప్తే నేను చేయలే, నేను ఎక్కడ చేసినా, నేను చేయలే, నేను ఇప్పుడే చూసినా నువ్వు చేయలేదు అంటావేంటి అని అమ్మను నాన్నను ఎవరు అంటారు. నేను చేయలేదు అంతే అంటారు. దిస్ ఈజ్ ద ఇండికేషన్. దీన్ని ఏమంటే డినయల్ అని అంటారు. లేదు, ఇంట్లో సిబ్లింగ్స్ ఎవరెవరో పోట్లాడుకుంటారు, ఓకే, ఈ పోట్లాట ఎవరితో బిగిన్ అయిందనే సంగతి తల్లికో తండ్రికో తెలుస్తుంది. వచ్చి ఎందుకు అట్లా తమ్ముని కొడుతున్నాను, నువ్వు అట్లా చేయకూడదు కదా, నేను ఎప్పుడు చేసినా వాడే కొట్టిన్నాను అని అంటారు. ఎందుకంటే దిస్ ఈజ్ అనదర్ ఏదంటే మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే మన మీద ఉన్న వాళ్ళు అమ్మ నాన్న కొప్పడిన దాన్ని వెంటనే పిల్లల్ని తనకంటే తక్కువ ఉన్న వాళ్ళ మీద వేసేస్తారు. వాళ్ళు వేసేసి వాళ్ళ వల్లే జరిగిందని చెప్పి వాళ్ళనే కొడతారు వాళ్ళు. ఎందుకంటే అమ్మని కొట్టలేం కదా, అందుకోసం వాళ్ళని కొడతారు. సో ఇది డిస్ప్లేస్మెంట్ అంట, రైట్. ఇప్పుడు మార్కులు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ప్రిపేర్ అవుతారు, ట్యూషన్ పెట్టిస్తారు, పిల్లలు తల్లిదండ్రులు అన్నీ చేస్తారు. వేసి ఎగ్జామ్ పోయించిన తర్వాత చూస్తే ఏంది 50 మార్కుల వారికి 10 మార్కులే వస్తాయి. తల్లిదండ్రులు అడుగుతారు, ఏందిరా ఇది, ఇన్ని రోజు ప్రిపేర్ అయినావు, ట్యూషన్ పెట్టించినావు, క్లాసులు వింటున్నావు, నిన్న రాత్రంతా కూర్చొని నేను అమ్మ అందరం కూర్చొని నీతో చేస్తే అన్నీ చేస్తా అన్నావు, ఎగ్జామ్ పోయినావు, 10 మార్కులు ఏందిరా, అందరికి అట్లే వచ్చినాయి, నా ఒక్కని కాదు, పేపర్ చాలా టఫ్ వచ్చింది అంటారు. రైట్. అంటే అందరికి వస్తే నీకు రావచ్చా అంటే పేపర్ టఫ్ ఉన్నట్టే కదా, ఎవరు చేయలేంటారు. మా క్లాస్ టాపర్కే 15 వచ్చినాయి, నాకు 10 వచ్చుడు గొప్ప కదా అంటారు. ఇట్ ఈజ్ ఏ రేషనలైజేషన్. అంటే మనకు వచ్చిన దాన్ని అందరితోటి సమానం చేసేసి, కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదని చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ఇట్లాంటి మాటలు పిల్లలు మాట్లాడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి, ఇది యాంగ్జైటీ ఉంది, అందుకోసం ఇట్లా చేస్తున్నారు. టీనేజ్ పిల్లల్లో యాంగ్జైటీ బాగా ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏవైతే రెగ్యులర్గా యాజ్ ఎ స్టూడెంట్గా చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వదిలేసి అయితే సిగరెట్లు తాగడం మొదలు పెడతారు, లేదు బూజింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ అయితే దే గో ఫర్ డ్రగ్స్, లేదు ఎప్పుడు మొబైల్లోనే ఉంటారు, లేదు ఎప్పుడు టీవీ చూస్తారు. ప్రతిదీ వాళ్ళకు ఆ ఇంటర్నల్ జనరేట్ అయ్యే యాంగ్జైటీ నుంచి వచ్చే పెయిన్ను భరించడానికి అన్నీ మాలడాప్టివ్ మెథడ్స్కు స్టార్ట్ చేస్తారు. లేకుంటే ఇంట్లో ఉండరు, ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటారు, లేదు పొద్దంతా పడుకుంటారు, రాత్రి లేస్తారు, రైట్. ఇవన్నీ సిమ్టమ్స్ యాంగ్జైటీ నుంచి వచ్చిన సిమ్టమ్స్. దీంతోపాటు ఎక్కువ మంది పిల్లలకి అగ్రెషన్ ఒకటి యాడ్ అవుతుంది. కొంచెం ఇది ఎక్కువ రోజుల పాటు కంటిన్యూ అయితే కనుక డిప్రెషన్కి వెళ్ళేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు ఇట్లా చేస్తున్నారు ఇంట్లో అని అంటే, వాళ్ళని ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు తిట్టకుండా, కుటుంబంలో ఉండే ఎవరో
డిస్ఫంక్షన్ అయిన వల్ల పేర్లు పెట్టి వాళ్ళని లేబుల్ చేయకుండా వీడు మీ మేనమాలైన అవుతాడు, వీడు బాబాయ్ లాగానే ఉన్నాడు, లేకుంటే ఫలానా అన్నలాగా ఉన్నాడు, పక్కింటి ఇల్లాగా ఉన్నాడు అని ఇట్లాంటి బ్రాండ్స్ లేబుల్స్ వేయకుండా ఫస్ట్ సమస్యను అర్థం చేసుకోండి. వై దిస్ ఫెలో ఈజ్ బిహేవింగ్ లైక్ దిస్. సో మనం ఏం చేయాలి, వాళ్ళను కౌన్సిలింగ్ తీసుకెళ్తే ఫస్ట్ వాళ్ళని అసెస్మెంట్ చేస్తారు. వాళ్ళ మానసిక స్థితిగతులు ఏంటి, యాంగ్జైటీ ఉందా, డిప్రెషన్ ఉందా, ఇంకేదైనా సమస్య ఉందా అని అసెస్ చేసిన తర్వాత దానికి సరిపోయే హెల్పింగ్ మెకానిజాన్ని జనరేట్ చేస్తే అప్పుడు పిల్లలు ఈ సమస్య బయటికి వచ్చి కంఫర్టబుల్గా ఉండి వాళ్ళు చేయాల్సిన పని చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా మనం ఎక్కువ టీనేజర్స్లో చూస్తూ ఉంటాము. సో అంటే ఆ ఏజ్ ఏంటంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసుకి రావడం, పెద్ద వయసుకి అటు ఇటు మధ్యలో ఉండే ఏజ్ అది. సో ఆ ఏజ్లో అలాగే ఉంటారు పిల్లలు, వాళ్ళకి ఏం ఆలోచించాలో తెలీదు. సో కొంచెం పెరిగిన తర్వాత సెట్ అయిపోతుంటారు అని అంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? లేదండి, యాక్చువల్గా యాంగ్జైటీతో సఫర్ అయ్యే పిల్లలు అది ఫేజ్ కాదు. అది ఏది ఫేజ్ అని అంటే చదువు మీద అంతగా ఇష్టం ఉండకపోవడం, రైట్, కొంచెం ఇంటికి సంబంధించిన పనులు చెప్తే చేయకుండా ఉండడం, రైట్, ఇవి ఫేజ్ అనుకోవచ్చు. చాలామంది పిల్లలకు ఆ మోడ్లో ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది, తర్వాత ఫ్రెండ్స్ మీద ఎక్కువ కోరిక ఉంటుంది, అందంగా కనబడాలనే రెడీ కావడం మీద ఆసక్తి ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఫేజెస్, వీ కెన్ యాక్సెప్ట్. కానీ ఇట్లా తల్లిదండ్రులకు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడడం, చాలా కష్టంగా ఉండేట్టు మాటలు మాట్లాడడం, ఛాలెంజ్ చేయడం, ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్దామని చేయడం, నాకు ఇంట్లో అస్సలు ఉండబుద్ధి లేదు అనడం, ఇవన్నీ కూడా యాంగ్జైటీకి సంబంధించిన సిమ్టమ్స్. కాబట్టి ఈ యాంగ్జైటీకి సంబంధించిన సిమ్టమ్స్ని మనం ప్రొఫెషనల్ దగ్గర తీసుకెళ్తే గుర్తించి దానికి కావాల్సిన థెరపీస్ని అడ్వైజ్ చేస్తే వాళ్ళు ఫాలో అయితే కనుక అక్కడి నుంచి బయటికి వచ్చి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఒక మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే వీరేంద్ర గారు, ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు బట్టి అంటే ఎక్కువ యాంగ్జైటీకి గురైతే చెడు అలవాట్లకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంట. కానీ అవి కొంతమంది పిల్లలు అసలు పేరెంట్స్కి తెలియకుండా అలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో అవన్నీ ఏ విధంగా గుర్తించాలి, సైకాలజిస్ట్ దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి? అంటే ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రులకి, ఎస్పెషల్లీ తల్లికి పిల్లవాడు చేస్తున్న విషయాలు దృష్టిలోకి రాకుండా ఏది జరగదండి. అన్లెస్ అండ్ అదర్వైజ్ తల్లులు కూడా చాలా బిజీ అయిపోయి అసలు పిల్లలు ఇంట్లో ఉంటున్నారా, బయట ఉంటున్నారా, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు అనే విషయాలు ఏవి కూడా పట్టించుకొని పేరెంట్స్ అయితే మనం వాటి చెప్పడం కష్టం. కానీ కొంచెం కాన్షియస్గా ఉన్న పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లల్లో వచ్చే మార్పును చాలా స్పష్టంగా గుర్తించగలిగే మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే తల్లులు. మా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చే వాళ్ళలో 95% తల్లులే పిల్లలకున్న సమస్యను గుర్తించి తీసుకొస్తారు. తల్లులు తండ్రులకు చెప్తారు, వీడిని ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది, నాకు అర్థం కావట్లేదు, మనం ఎట్లయినా వీడు చూపించాలి అని తండ్రులే ఉల్టా తల్లిని కోపడతారు. నీకేం పని లేదు, వానికి ఏమైంది, బాగానే ఉన్నాడు కదా వాడు, లేదని తీసుకొచ్చి వాని మీద పెడితే ఏమైంది, వానికి ఏమైనా పిచ్చా సైకిల్స్ తీసుకుపోవడానికి, ఇట్లాంటి రాంగ్ వర్డ్స్ మాట్లాడతారు. కానీ తండ్రులందరూ గుర్తించాల్సింది ఏంటంటే మీరు పిల్లలకు వచ్చే అవగాహన ఎక్కువ మంది, అందరని కాదు కానీ ఎక్కువ మంది తల్లులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటే మీకు అర్థమవుతుంది. మీరు పొద్దునుంచి రాత్రి వరకు పిల్లవాడు లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా భోజనం పెట్టడం కానివ్వండి, వాడి డిసిప్లిన్కి సంబంధించిన విషయాల గురించి కానివ్వండి, చదువుకు సంబంధించింది కాదండి, స్నేహితులకు సంబంధించి సమాచారం అంతా కూడా తల్లుల దగ్గరనే ఉంటుంది. తల్లులు మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అని ఫిల్టర్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో చాలా రిఫైన్డ్ ఇన్ఫర్మేషనే ఎక్కువ మంది తండ్రుల దగ్గరకు వస్తుంది. తండ్రులు ఏమనుకుంటారు, ఆ రిఫైన్డ్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని వీడు ఇట్లే ఉన్నాడని అనుకుంటారు. కానీ యాక్చువల్గా 90% వీళ్ళ దగ్గర ఉంటుంది, రైట్. కాబట్టి తల్లులందరూ ఎంతైతే కాన్షియస్గా పిల్లల ఆర్గనైజేషన్ సంబంధించి వాళ్ళు పనిచేస్తున్నారో తండ్రులు కూడా అదే విశ్వాసంతో కనుక చేసి వాళ్ళ డిఫరెన్స్ తల్లులు చెప్పినప్పుడు కనుక తీసుకొని వస్తే దట్ విల్ బీ గ్రేట్ హెల్ప్ ఫర్ ది టీనేజర్స్. ఎందుకంటే తల్లి ముందు గుర్తిస్తుంది, చెప్తూ ఒక 6 నెలల తర్వాత తండ్రికి చెప్తాడు, తండ్రికి చెప్పిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత పోరితే అప్పుడు తండ్రులు పిల్లల్ని తీసుకొని వస్తారు. దీంతో ఆల్మోస్ట్ 9 to 1 year అవుతుంది. సో ఉన్న ఇష్యూ కాస్త అగ్రివేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మా దగ్గరకు వచ్చిన తర్వాత తల్లిని అడిగితే తల్లిని అడిగితే పిల్లవాడికి ఎప్పుడు గుర్తించాలంటే తల్లి చెప్తుంది, లాస్ట్ ఇయర్ గుర్తించానండి, ఈయన చెప్తే వినలేదు, తీసుకొచ్చేసరికి ఇంత లేట్ అయిపోయింది,
వాడి ప్రవర్తన యాక్చువల్గా ఇట్లా ఉండేవాడు కాదు, చాలా మంచిగా ఉండే, కానీ ఇట్లా అయిపోయిందని చెప్తారు. ఎక్స్క్యూజ్ మీ. సో తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లల్లో బేసిక్ డీవియేషన్ కనిపించినప్పుడు, అది చదువు పట్ల అనాసక్తి కావచ్చు, లేదు విపరీతంగా ఆవేశంకి సంబంధించి కావచ్చు, వాడి దగ్గర సిగరెట్ స్మెల్ వస్తుందా, లేదు ఏదైనా బూజ్ చేసినప్పుడు దాని స్మెల్ వస్తుందా అని తల్లి పక్కా గుర్తిస్తుంది. వాళ్ళు గుర్తించిన వాటిని మీరు గుర్తించి మాట్లాడడం ఒక పార్ట్. ఏం జరుగుతుంది, నీ ప్రవర్తన ఈ మధ్యకాలంలో చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది, ఏం జరిగింది, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. నాకు అర్థమవుతుంది మీరు సిగరెట్ తాగుతారని కానీ ఇది కానీ నాకు అర్థమైంది. సిగరెట్లు ఎందుకు తాగుతారు ఎవరైనా సరే అంటే, అయితే మీ ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయడానికి, లేదు వాళ్ళు నీకు సజెస్ట్ చేసి ఉంటారు, నీకు ఇట్లా పెయిన్ఫుల్గా డిస్టర్బెన్స్గా ఉంటే సిగరెట్ తాగితే అది కూల్నెస్ ఇస్తుంది, అది నీ రిలాక్స్ చేస్తుంది అని చెప్పుంటారు, మీరు దాగి ఉంటారు. నిజంటే ఇట్స్ ఓకే. కానీ అది రెగ్యులర్గా కంటిన్యూ చేయడం వలన అది అనవసరమైన బిహేవియరల్ డిజార్డర్కి దారిస్తుంది. కాబట్టి సమస్య ఏంటి అనేది కూర్చొని చెప్పగలిగి మాట్లాడగలగాలి. మాట్లాడుతుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకు నమ్మకం వస్తుంది. ఓ నేను ఇది చేసినా కూడా మా తల్లిదండ్రులు దీన్ని వేరేగా అర్థం చేసి నన్ను జడ్జి చేయరు, నాకు పనిష్మెంట్ ఇవ్వరు, నాకు సాయం చేయడానికే ఉంటారు వీళ్ళు అనే ఆలోచన కలిగించినట్టుగా తల్లిదండ్రులు మాట్లాడితే, అప్పుడు పిల్లలకు కష్టం వస్తే తల్లిదండ్రులకు చెప్తారు, లేకుంటే అదే అట్లా క్యారీ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి తల్లిదండ్రులు ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్నీ మనమే సాల్వ్ చేస్తామని అనుకోకుండా ప్రొఫెషనల్ హెల్ప్ అయినప్పుడు తీసుకెళ్తే మీరు చాలా పిల్లలకి బాగా మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో అంటే ఇప్పుడు ఈ టీనేజర్స్లో ఈ యాంగ్జైటీకి సంబంధించి ట్రీట్మెంట్ విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటారు? అదండి, అంటే యాంగ్జైటీతో వచ్చిన వాళ్ళకు ఫస్ట్ తల్లిదండ్రులతో మాట్లాడతాము, తర్వాత పిల్లలతో మాట్లాడతాము, తర్వాత ట్రిగ్గరింగ్ ఇష్యూస్ ఏందో ఐడెంటిఫై చేస్తాము, ఎక్కడ ఎందుకు జరిగిందనేది. దెన్ ఇంతకుముందు చెప్పినట్టు యాంగ్జైటీ లెవెల్ చాలా ఉందనుకోండి, ఇఫ్ నెససరీ విల్ అడ్వైజ్ దెమ్ టు టేక్ ది సైకాట్రిస్ట్ హెల్ప్ ఆల్సో. మెడిసిన్ ఎక్కడ అవసరం ఉందనుకుంటే మెడిసిన్ ఇప్పించడం జరుగుతుంది. ఎందుకంటే యాంగ్జైటీ లెవెల్స్ కనుక ఎక్కువైతే, చాలా రోజుల నుంచి ఉంటే, వాళ్ళకి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఒకటి ఓసిడి అని అంటాం. ఓకే, అది వచ్చేందుకు కూడా ఎక్కువ అవకాశం ఉంది. పిల్లలు చేసిందే ఎక్కువసార్లు చేయడం, అతి శుభ్రత పాటించడం, ఊరికనే అసహించుకోవడం, రైట్, ఇవన్నీ అనుమానించడం, ఇవన్నీ లక్షణాలు కూడా ఈ ఓసిడి కిందకు వస్తాయి. సో అట్లాంటి లక్షణాలని ఉన్నాయా లేవా అని ఒక పర్సనాలిటీ అసెస్మెంట్ చేసి తద్వారా నిర్ణయించి, అయితే వీలైతే మెడిసిన్ సపోర్ట్ తోటి ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, రిలాక్సేషన్ థెరపీ అండ్ లైఫ్ స్టైల్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే లైఫ్ స్టైల్ ఏం చేయాలా, శారీరక వ్యాయామం చేస్తే బాగుంటుందా, లేకుంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఏమైనా చేస్తే బాగుంటుందా, ఇవన్నిటినీ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ వాళ్ళకు ట్రైన్ చేస్తాము. దెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దే బికమ్ బెటర్. సో అంటే కొంతమంది పేరెంట్స్కి అసలు వాళ్ళకి పిల్లలకి ఏమవుతుందో, లేదంటే కొంతమంది లైట్ తీసుకోవడం కానివ్వండి, ఇలా వదిలేస్తూ ఉంటారు. సో అంటే మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి? సో దీని ద్వారా పేరెంట్స్ తెలుసుకోవచ్చు కదా, ఇది కూడా ఒక ప్రాబ్లం. మన దగ్గరకు వచ్చి ఇప్పటివరకు వచ్చే కేసుల లోపల ఒక 2-3 డివిజన్స్ చేయొచ్చండి. ఒకటి ఓసిడికి సంబంధించిన కేసులు, రెండవది ఈ అగ్రెసివ్ బిహేవియర్, ఊరికి బయటనే ఉండడం, ఎప్పుడో ఇంటికి రావడం, రాత్రి కూడా 12-1కి రావడం, తల్లిదండ్రులు అడిగితే చాలా కోపంగా విపరీతంగా ప్రవర్తించడం, ఇవన్నీ లక్షణాలతో ఉన్న కేసులు. మూడోది పరీక్షలప్పుడు వచ్చే యాంగ్జైటీ, చాలా భయపడతారు, ఏడుస్తారు, రచ్చ చేస్తారు. ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రాణాలు బిగబెట్టుకొని కూర్చుంటారు, ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏమంటారో, మనం ఏమైనా రియాక్ట్ అయితే పిల్లల పరీక్షలు వాళ్ళకు ఎఫెక్ట్ వస్తుందేమో అని, అట్లాంటి డిస్టర్బెన్స్ తోటి వాళ్ళు బాగా ఆందోళన చెందుతూ ఉండే కేసులు ఒక రకం. ఈ 3 రకాలైన కేసుల్ని వీల్ హ్యాండిల్ ఇట్. అండ్ దానిలో ఎక్కువ శాతము మామూలు ఈ సిబిటి రిలాక్సేషన్ థెరపీతోటే బెటర్ అవుతారు. ఇలా అన్ని కేసులు వీల్ సజెస్ట్ దెమ్ టు గో టు సైకాట్రిస్ట్. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ కోవిడ్ కానివ్వండి, దీనివల్ల ఎక్కువ పాజిటివ్ అయిన వాళ్ళు, ఇంకా నెగిటివ్ అయిన వాళ్ళు అందరూ కూడా రికవరీ అయిన తర్వాత కూడా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. సో అంటే మనము శారీరకంగా దృఢంగా లేకపోయినా ఈ యాంగ్జైటీకి అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే కోవిడ్ వచ్చిన తర్వాత బాగైన వాళ్ళకి శారీరక అనారోగ్యం కంటిన్యూ అవుతుంది కదా, వాళ్ళకి చాలా వీక్నెస్ ఉండడం, శారీరకంగా బలహీనంగా ఉండడం, తర్వాత కొంచెం నిద్ర డిస్టర్బ్ కావడం, తర్వాత కొంతమందికి
అబోవ్ 55-60 ఉన్న వాళ్ళకి కొంచెం మెమరీ ఇష్యూస్ రావడం, ఇవన్నీ పోస్ట్ కోవిడ్ సీజన్లో ఉన్న కేసులు. దాంతోపాటు వాళ్ళకి యాంగ్జైటీ కూడా ఉంటుంది. యాంగ్జైటీ చాలా రోజులు ఉంటే వచ్చేది ఏంటంటే ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే PTSD అని ఉంటుంది, పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్. ఇప్పుడు కుటుంబంలో ఎవరికైనా కోవిడ్ వచ్చి పోయిన తర్వాత కానీ లేదో ఆ వ్యక్తికే కోవిడ్ వచ్చిపోయిన తర్వాత అదొక ట్రామా స్టేజ్. ఎందుకంటే ఐసోలేట్ అయిపోవడం, ఏం జరుగుతుందో తెలియదు, చుట్టుపక్కల ఇన్ఫర్మేషన్ అంతా కూడా చావుల గురించి ఉంటుంది, నేను బతుకుతానా ఉంటానా తెలియదు, నేను పడుకొని లేస్తానా లేదో తెలియదు. ఇదంతా ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి ట్రామా నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇలాంటి స్ట్రెస్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. సో అలాంటి స్ట్రెస్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఏమవుతుందంటే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా భయంగానే ఉంటుంది వాళ్ళకి. ఏ చిన్న వేరియేషన్ శరీరంలో కనబడ్డా సరే అమ్మ మళ్ళీ వచ్చిందేమో, అదేనేమో. కోవిడ్ వచ్చిపోయిన తర్వాత కనీసం 20 రోజుల లోపల కనీసం 6-7 సార్లు కోవిడ్ టెస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. టు నో, ఏమో మరి తెలియదు కదా, ఒకసారి వచ్చిపోయింది కదా, ఇట్లా ఇగ్నోర్ చేస్తే ఏమవుతుందో తెలియదు. కాబట్టి అట్లా రెగ్యులర్గా టెస్ట్లు చేయించుకొని ఏం కాలేదు అని మళ్ళీ ఒక 10 గంటలు కాగానే మళ్ళీ దానికి సంబంధించిన అనుమానాలు రావడం, సస్పిషియస్గా ఉండడం, ఇవన్నీ లక్షణాలు దీనివల్ల వస్తుంది. కాబట్టి ఇట్లాంటి గుర్తించిన తర్వాత చాలామందికి చెప్పేది ఒకటి ఏంటంటే, ఈ కోవిడ్ పీరియడ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి 100 మందికి గివెన్ ఆన్లైన్ యూనో. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ సెల్ఫ్ ఎస్టీమ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ కావడానికి, యాంగ్జైటీ నుంచి బయటికి రావడానికి మీరు కౌన్సిలింగ్ తీసుకోండి, థెరపీ తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ మీకు నిద్ర బాగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆకలి బాగుంటుంది, మీ మోషన్ రెగ్యులర్గా జరిగిపోతుంది, మీరు చేసుకునే రోజువారీ పనులకు కూడా ఇలాంటి ఆటంకం రాకుండా చాలా మెంటల్గా ఫిట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ కూడా కోవిడ్ పేషెంట్స్ అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే కూడా వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉంటూ చేయటం, సో అది పేషెంట్స్లో చాలా ఇబ్బందిగా అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలా, కోవిడ్ జబ్బు అనేది ఎవరిని వాళ్ళు రక్షించుకోవాల్సిన జబ్బు, రైట్? డాక్టర్లు మెడిసిన్ ఇచ్చిన డాక్టర్లు మనలాంటి మనుషులే కదా, దే ఆల్సో నీడ్ సమ్ హెల్ప్ అండ్ సపోర్ట్. కాబట్టి అప్పటికి డాక్టర్స్ చాలా ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నారు, అందరికీ సర్వీస్ చేస్తున్నారు. సో వీ మస్ట్ అప్రిషియేట్ దెమ్. అయితే ఇట్లాంటి పరిస్థితుల దూరంగా ఉండి మనకు సర్వ్ చేస్తున్నారంటే దూరమా దగ్గర అనేది పక్కకు పెట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఆ విధంగానే ఉండడం వాళ్ళకి మానసికంగా చాలా అది అవసరం. ఫస్ట్ జబ్బు వచ్చిన వాళ్ళు కూడా నమ్మాలి, ఇది ఇట్లే ఉండాలి, ఇది ఇట్లే ఉంటేనే నా జబ్బు తక్కువ అవుతుంది, నా జబ్బు ఇంకోరికి రాదు. లేదు ఒకవేళ వాళ్ళకు కొంచెం ఉన్నా మళ్ళీ నాకు యాడ్ కాదు, వాళ్ళు దూరంగా ఉండడం అనేది నాకే మంచిది అనేదే ప్రపంచవ్యాప్తంగా ఆల్ ప్రొఫెషనల్స్ చేసిన సర్వేలు కూడా ఇదే చెప్తుంది. కాబట్టి ఇట్లాంటి ఆలోచన వచ్చినా సరే దాన్ని మనం డినై చేయాలి. దిస్ ఇస్ నాట్ ఏ హెల్ప్ఫుల్ సజెషన్, దిస్ ఇస్ నాట్ ఏ హెల్ప్ఫుల్ ఐడియా, దీస్ ఫీలింగ్స్ ఆర్ నాట్ రేషనల్, దీస్ ఫీలింగ్స్ ఆర్ నాట్ యూజ్ఫుల్. సో ఇట్లా అనిపించినా సరే అనిపిస్తుంది కానీ నిజానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నన్ను ఆరోగ్యం ఉంచుతూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చెప్పిన అన్ని పద్ధతులు నేను పాటిస్తాను, నేను వాళ్ళ దగ్గరికి పోను, వాళ్ళు నా దగ్గరికి రాకూడదు అనే ఆలోచన ధోరణిని పెంపొందించుకోవాలి. ఇది ఎట్లా జరుగుతుంది అంటే కాన్షియస్గా జరుగుతుంది. ఇది నా ఒక్కరి పట్ల జరగట్లేదు, ప్రపంచం మొత్తం జరుగుతుంది. ఏదో మా ఇంట్లోనో మా ఊర్లోనో మా వాడలనో జరుగుతుందని అంటే వివక్షాన్ని గుర్తించుకోవచ్చు, కానీ ఇది ప్రపంచం మొత్తం జరుగుతుంది. కాబట్టి ఇదే కొత్త పద్ధతి, ఈజ్ ఎ న్యూ నార్మల్ అంటుంది, ఇదే న్యూ నార్మల్. కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేసి ఆ విధంలోనే మనం కండక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఏజ్ అయిపోయిన వాళ్ళలో మనము కోవిడ్ కేసెస్ కనుక రికవరీ కేసెస్ చూసుకున్నట్టయితే కొంతమంది చాలా తొందరగానే రికవర్ అయిపోతున్నారు, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటున్నారు. ఇంటి అట్మాస్ఫియర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ విధానం కానివ్వండి. కొంతమందిలో తగ్గిపోయిన తర్వాత కూడా ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉండడం, దిగాలుగా ఉండడం, నాకు ఇంకా ఇంకేమన్నా వస్తుందేమోనని ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక చిన్న సజెషన్ అంటే ఇట్లా కావడానికి కారణం ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, చాలామంది ఇళ్ళల్లో జరిగిన విపత్తు ఏంటంటే ఉద్యోగాలు పోగొట్టుకోవడం, ఆర్థిక వనరులు తగ్గిపోవడం, కుటుంబంలో పెద్దవాళ్ళు అమ్మనో నాన్ననో అంకుల్స్ ఆంటీలు చనిపోవడం, తర్వాత రాబోయే కాలంలో దిగజారిపోయిన ఆర్థిక పరిస్థితిని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనే పద్ధతులు తెలియకపోవడం, తర్వాత ఎన్నో రోజుల నుంచి ఐసోలేషన్లో ఉండడం, ఎక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితి రావడం, ఇవన్నీ వెరసి మనిషి మీద విపరీతమైన ఒత్తిడిని క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి కృంగుబాటు నుంచి బయటికి వెళ్ళడానికి అందరికి సజెస్ట్ చేసే ఏంటంటే రెగ్యులర్గా మీరు శారీరక వ్యాయామం చేయండి, ఈ రోజు గురించి ఆలోచించండి,
పెద్ద పెద్ద కంపెనీలే దివాలా తీశాయి, ప్రభుత్వాలకు కూడా నడిపించే పరిస్థితి లేదు. కాబట్టి అందులో మనం కూడా ఒకలం. కాబట్టి జరిగిపోయిన దాని గురించి విపరీతంగా ఆందోళన పడకుండా ప్రజెంట్లో ఉండి మీ ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా ఆహారాన్ని తీసుకోవడం, ఫ్రెండ్స్తో మిత్రులతో చక్కగా మాట్లాడుకోవడం, ఇవి మీ ఆందోళన నుంచి బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఓకే వీరేంద్ర గారు, ఇవాల్టి కార్యక్రమంలో చిన్నపిల్లల్లో కానివ్వండి, టీనేజర్స్లో, పెద్దవాళ్ళలో ఈ యాంగ్జైటీని ఏ విధంగా గుర్తించాలి, ఎలాంటి టైంలో మనం సైకాలజిస్ట్ని కలవాలి అనే విషయాల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.